Hello friends, welcome back to our channel. Degree pass అయ్యి ఒక సెక్యూర్డ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? నెలకి 53,000 జీతంతో ఒక అదిరిపోయే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NICL నుండి 500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వీడియోలో ఒక ముఖ్యాంశం ఉంది. ఈ ఉద్యోగంలో ఒక హిడెన్ బాండ్ పాలసీ ఉంది. అది తెలియకుండా అప్లై చేస్తే ఇబ్బంది పడతారు. ఆ బాండ్ ఏంటి, పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనే పూర్తి వివరాలు ప్రతి పాయింట్ మిస్ కాకుండా ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1. ఓవర్వ్యూ అండ్ వేకెన్సీస్. సంస్థ పేరు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ. పోస్టు పేరు అసిస్టెంట్ క్లాస్ 3 క్యాడర్. మొత్తం ఖాళీలు 500 పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన రూల్, ఈ రిక్రూట్మెంట్ స్టేట్, యూనియన్ టెరిటరీ వైజ్ జరుగుతుంది. అభ్యర్థులు కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష, రీజనల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం మరియు మాట్లాడటం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. 2. ఇంపార్టెంట్ డేట్స్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 18 జులై 2026. అప్లై చేయడానికి, ఫీజు కట్టడానికి చివరి తేదీ 7 ఆగస్టు 2026. ఫేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ 27 ఆగస్టు 2026 టెంటటివ్. ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్ డేట్ 30 అక్టోబర్ 2026. హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఎగ్జామ్స్ ముందు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. 3. ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏ. వయోపరిమితి ఏజ్ లిమిట్ 07/01/2026 నాటికి. కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. అంటే అభ్యర్థులు 02/07/1996 నుండి 07/01/2005 మధ్య జన్మించి ఉండాలి. ఈ 2 తేదీలు కూడా కలుపుకుని. ఏజ్ రిలాక్సేషన్స్ SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD వారికి, జనరల్ EWSకి 10 సంవత్సరాలు, SC/ST అయితే 15 ఏళ్లు, ఓబీసీ అయితే 13 ఏళ్లు. విధవలు, విడాకులు తీసుకున్న మహిళలకు జనరల్ EWSకి 35 ఏళ్ల వరకు, ఓబీసీకి 38 ఏళ్ల వరకు, SC/STకి 40 ఏళ్ల వరకు అవకాశముంది. NICL ప్రస్తుత ఉద్యోగులకు 5 సంవత్సరాలు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 1/7/2026 నాటికి మీరు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్, డిగ్రీ పాస్ అయ్యుంటే చాలు. భాషా నైపుణ్యం, మీరు అప్లై చేసే రాష్ట్ర భాషపై పట్టుండాలి. ఫైనల్ సెలక్షన్కు ముందు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు. ఇందులో క్వాలిఫై కాకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. 4. శాలరీ అండ్ బాండ్ డీటెయిల్స్. ఇప్పుడు అందరికీ ఇష్టమైన టాపిక్, జీతం ఎంత ఉంటుంది? ప్రారంభ జీతం మెట్రో సిటీస్లో జాయిన్ అయిన కొత్తలో నెలకు సుమారుగా 53,000 రూపాయలు గ్రాస్ శాలరీ వస్తుంది. పే స్కేల్ 36,290 నుండి 2,115 నుండి గరిష్టంగా 1,865 రూపాయల వరకు ఉంటుంది. ఇతర బెనిఫిట్స్, మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ రీఎంబర్స్మెంట్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ మరియు స్టాఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. ప్రొబేషన్ పీరియడ్ కనీసం 6 నెలలు ప్రొబేషన్ ఉంటుంది. జాగ్రత్త, బాండ్ పాలసీ నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు. ఒకవేళ మీరు ప్రొబేషన్ పీరియడ్లో ఉద్యోగానికి రాజీనామా చేసినా లేదా సంస్థ మీ సర్వీస్ను టర్మినేట్ చేసినా మీరు సర్వీస్లో ఉన్నప్పుడు తీసుకున్న మొత్తం జీతాన్ని తిరిగి ఇచ్చేయాలి. దాంతోపాటు ట్రైనింగ్ ఖర్చుల కింద అదనంగా 25,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి జాయిన్ అయ్యే ముందే ఆలోచించుకోండి. 5. సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. సెలక్షన్ ప్రాసెస్ 3 దశల్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఆబ్జెక్టివ్. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. మొత్తం 100 మార్కులకు. సమయం 60 నిమిషాలు. ప్రతి సెక్షన్కు 20 నిమిషాల సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, 30 మార్కులు. సమయం 20 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్, 35 మార్కులు. సమయం 20 నిమిషాలు. మీడియం ఇంగ్లీష్, హిందీ. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్, 35 మార్కులు. సమయం 20 నిమిషాలు. మీడియం ఇంగ్లీష్, హిందీ. నోట్: ఖాళీల సంఖ్యకు దాదాపు 15 రెట్లు 15 టైమ్స్ అభ్యర్థులను మెయిన్స్ ఎగ్జామ్కి షార్ట్లిస్ట్ చేస్తారు. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఆబ్జెక్టివ్.
మెరిట్ లిస్ట్ దీని ఆధారంగానే తీస్తారు. మొత్తం 200 మార్కులకు సమయం 120 నిమిషాలు. సెక్షనల్ టైమింగ్స్ ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, సమయం 30 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, సమయం 30 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, సమయం 30 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, సమయం 15 నిమిషాలు. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, సమయం 15 నిమిషాలు. అలర్ట్ నెగటివ్ మార్కింగ్. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటిలోనూ నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు 0.25 మార్కులు కట్ అవుతాయి. ఫేజ్ 3 రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్. మెయిన్స్ పాస్ అయిన వారికి ఈ టెస్ట్ ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే, మార్కులు కలపరు. కానీ ఇందులో ఫెయిల్ అయితే ఉద్యోగం రాదు. 6. అప్లికేషన్ ఫీజ్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు నిల్ పైసా ఫీజు లేదు. మిగిలిన అన్ని కేటగిరీల వారికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 850. అప్లికేషన్ ఫీజ్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జీలు కలిపి బ్యాంకు ఛార్జీలు అదనం. ఫీజు ఆన్లైన్లోనే పే చేయాలి. 7. హౌ టు అప్లై. అభ్యర్థులు కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే https://nationalinsurance.nic.co.in వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ల సైజులు: ఫోటోగ్రాఫ్, రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ 4.5 సెంటీమీటర్స్ x 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. సైజ్ 20 KB to 50 KB. రిజిస్ట్రేషన్ అప్పుడు వెబ్క్యామ్ మరియు మొబైల్ ద్వారా లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేయాలి. సంతకం, సిగ్నేచర్ తెల్ల కాగితంపై బ్లాక్ ఇంక్తో మాత్రమే సంతకం చేయాలి. సైజ్ 10 KB to 20 KB. క్యాపిటల్ లెటర్స్లో సైన్ చేయకూడదు. ఎడమ చేతి బొటనవేలు ముద్ర, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వైట్ పేపర్పై బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో వేయాలి. సైజ్ 20 KB to 50 KB. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వైట్ పేపర్పై బ్లాక్ ఇంక్తో మీ సొంత చేతిరాతతో ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి. క్యాపిటల్ లెటర్స్ వాడకూడదు. సైజ్ 50 KB to 100 KB. రాయాల్సిన డిక్లరేషన్ టెక్స్ట్ ఇదే: I-name of the candidate hereby declare that all information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. సో చూశారుగా ఫ్రెండ్స్, జీతం, బెనిఫిట్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.